లక్ష్మీదేవి శుక్రవారం కథ. ఈ కథ విన్న వారికి సంపదలకు లోటు ఉండదు. సిరి సంపదలు కలుగుతాయి. అదృష్టం కలుగుతుంది. లక్ష్మీదేవి వారి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇక ఎవరైతే ఈ కథను వింటారో వారింట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. పార్వతీపురం అనే ఒక ఊరిలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఉండేవారు. ఆయనకు 5 కొడుకులు. వారికి పెళ్ళి అయి వేరుగా కాపురం ఉంటున్నారు. ఆ బ్రాహ్మణుడికి ఉన్న 5 కుమారులలో 4 మంచి పనులు కలిగి ఆ పనులు చేసుకుంటూ 4 కుమారులు, కోడళ్ళు, పిల్లా పాపలు సంతోషంగా ఉన్నారు. ఆఖరి కొడుకు మాత్రం ఏ పని దొరక్క ఉన్న పని చేసుకుంటూ ఆ రోజుకి ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటూ కటిక దరిద్రంతో కాపురాన్ని సాగిస్తున్నాడు. వారికి ఇంకా పిల్లలు కూడా లేరు. ఇదిలా ఉండగానే శుక్రవారం రోజు లక్ష్మీదేవి లోక సంచారం చేస్తూ ఆ బ్రాహ్మణ కుమారులైన ఇంటి ముందు ఆగింది. మొదట